అక్కడి అక్కడ పార్ట్స్ అనేవి ఊడిపోయినాయి, మొత్తం డివైడ్ అయిపోయి. మన్నించయ్యా తప్పు మన్నించయ్యా మంచోళ్ళకే. హెవీ డ్రైవర్ ఉన్నాడు భయ, డైరెక్ట్ పోయి చెట్ల కట్టేసి చూసుకోవచ్చు. మన మెయిన్ వైర్లకు అయితే అంటుతుంది, కొంచెం ఇబ్బంది ఉంది. చూసుకోవచ్చు, ఇప్పుడే స్టార్ట్ అయింది. గణపతి అయితే మెల్ల మూవ్ అవుతుంది. ఆహా బడా గణేష్ మధు బోల్తే ఓ గణపతి నింపుతారు మొత్తం. నీ వీడియో కోసం నింపిస్తున్నావు అదే బాయ్, వీడియో కోసం డైరెక్ట్ గణపతిని నింపిస్తాడు. అట్రాక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు గణపతి చూసుకోవచ్చు, మెల్ల లిఫ్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు కలర్ కొంచెం ఎండకి షైనింగ్ కొడుతుంది, చెప్పులు కానీ ఏదైనా సూపర్ ఉంది. మనం చూసుకోవచ్చు మా హరిహర కలర్స్. ఇదైతే పార్ట్ 3 నేను పెట్టేది, పార్ట్ 1 కూడా పెట్టినా. పార్ట్ 1 ఎక్సలెంట్ హిస్టరీ ఉంటుంది, హైలైట్ ఉంటుంది. చెప్పేసి ఆల్రెడీ మధుబోల్ ఆల్రెడీ 1, 2 లో ఉన్నాడు అన్న. చూసుకోవచ్చు అన్ననే ఆర్టిస్ట్ నవీన్ అన్నట్టు మొత్తం చేస్తాడు. మన కలర్ కానీ ఏదైనా ఎక్సలెంట్ వేస్తాడు మా అన్నని. చూసుకోవచ్చు మనమైతే బడా గణేష్ అయితే ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఎక్కడికో తెలియదు అడుగుదాం. చూసుకోవచ్చు బడా గణేష్ అయితే ఖమ్మంకాయ వెళ్తుంది, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. చెట్టు కూడా అడ్డం అవుతుంది జరా, ఓ రౌండ్ తిరుగుతుంది సర్కిల్ మొత్తం. ట్రాలీ ఏడుందేమో రోడ్ మీద ఉన్నది. ఎక్కడికి చూసుకోవచ్చు, జస్ట్ మిస్ కొంచెం అయితే వైర్ కంటుతుండే. క్యావా ట్రైన్ బాయ్ జల్యాను. మెల్లిమెల్లిగా గణపతి అయితే ముందడికి సాయిస్తుంది అనుకోవచ్చు, ముందడికి వెళ్తుంది నీట్గా. బడా గణేష్ అక్కడ చూసుకోవచ్చు, మెయిన్ వైర్లో కంటేటట్టుంది, అంతే డేంజర్ ఉంది. పైన చూసుకోవచ్చు కొంచెం అయితే అంటేటట్టు మనం చూసుకోవచ్చు. వైరింగ్ అయితే ఇబ్బంది అవుతుంది అన్నట్టు, మెయిన్ వైర్ క్రెయిన్కి కొంచెం పైన కంటారు, ఎందుకంటే ఇబ్బంది అయితే డేంజర్ ఉంటుంది అట్లా అని. ట్రైన్ బాయ్ అయితే చెప్తుండు ఇచ్చారు అజ్జారు అని కూడా వచ్చినాయా. అది చూసుకోవచ్చు, మన మెయిన్ వైర్లకు అయితే అంటుతుంది, కొంచెం ఇబ్బంది ఉంది. చూస్తుండు క్రేన్ బాయ్ అయితే ఏం డిస్టర్బెన్స్ లేకుండా మనం చూసుకోవచ్చు నీట్గా. గణపతి మెయిన్ అక్కడ ట్రాలీ ఉంది, మనం చూసుకోవచ్చు. ట్రాలీకి అయితే ఇక్కడ ఇదైతే ఫుల్ కొంచెం హైట్ అయితే డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎందుకంటే పొంగ రోడ్డు మీద వైర్లు ఉంటాయి, అవి ఇవి అన్నీ ఉంటాయి. నీట్గా కింద అయితే పెట్టేసారు, ఊకే పైన ఇబ్బంది అవుతుందని. ట్రాలీ అయితే ఇప్పుడు వెనకకు తీసుకొస్తారు, వెనకకు తీసుకొచ్చినాక మనమైతే గణపతిని నీట్గా అలా పెట్టేసుకోవచ్చు, అట్లా ఇబ్బంది లేకుండా అన్నట్టు. హెవీ డ్రైవర్ ఉన్నాడు భయ, డైరెక్ట్ పోయి చెట్ల కట్టేసి. ఓ బాయ్ మెల్ల ట్రాలీ డైరెక్ట్ ఊరంతా పోయేటట్టున్నాడు ఆయన, కాలికి రౌండ్ ఇంపుకునేందుకు. ట్రాలీ అయితే సక్సెస్ఫుల్ అయితే వచ్చింది. ఇవ్వదాకా వేరే అన్న నడుపుతుండే, ఇప్పుడు ఆర్టిస్ట్ అని చెప్పిన అన్ననే నడుపుతుండు. అన్న నడిపి సక్సెస్ఫుల్ ట్రాలీ అయితే ఇక్కడ తీసుకొచ్చిండు. ఈ ట్రాలీ మీద గణపతి అయితే పెడతారు చెప్పిన. ఖమ్మంకి వెళ్ళాడా మధు, ఈ నిన్న ట్రాలీయా? అచ్చా మనం పోయిన వీడియో చూసుకోవచ్చు, పార్ట్ 1లో ట్రాలీ అయితే సేమ్ అదే, ఇదే ఆ ట్రాలీ.
చూసుకోవచ్చు గణపతి ఇప్పుడు అయితే రొటేట్ అవుతుంది. దీన్ని ఇటు సైడ్ ఫేస్ చేసి గణపతి అయితే ఇక్కడ ప్లేస్ చేస్తారట. గణపతి అయితే ఇటు సైడ్ ఫేస్ చేసి పెడతా అని చెప్పారు. ఇటు సైడ్ ఇప్పుడు చూసుకోవచ్చు మనమైతే. మీడియా సక్సెస్ఫుల్ అక్కడ అయితే ట్రాలీలను అయితే ప్లేస్ చేస్తారు. మనం చూసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేకుండా. ఈ రోడ్ మీద ఒకటి కొంచెం కవర్ సౌండ్ గాలి ఎక్కువ ఉంది, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. మెయిన్ రోడ్ మీద ఇది మన హరిహర కళాచ్చు. పాత వీడియోస్ కూడా పెట్టినా నేను, మీరు చూసుకోవచ్చు. గణపతి అయితే మెల్ల ఇబ్బంది లేకుండా నీట్గా పోతుంది కిందికి. చూపిస్తాను ముందడికి చూసుకోవచ్చు మెల్లగా. గ్రైన్ భయాకి సలహా ఇచ్చుర్రు వీళ్ళందరూ. చల్ గణపతి అయితే సెట్ అయిపోయింది నీట్గా, కూర్చున్నది ట్రాలీ మీద. ఇప్పుడు ఏం టెన్షన్ లేదు. ఇదైతే డైరెక్ట్ ఖమ్మంకి వెళ్ళాలట. చాలా దూరం 300 కిలోమీటర్స్ ప్లస్ అని చెప్పి అన్న వాళ్ళు అయితే. చూసుకోవచ్చు సక్సెస్ఫుల్గా గణపతి అయితే ట్రాలీలో కూర్చుంది. మీరు మరికొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్సీగడ్డ వ్లాగ్స్. చూసుకోవచ్చు ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతారు, ఎందుకైనా మంచి క్షేమంగా పోవాలని. ఇక్కడ కూడా ఖమ్మం కాబట్టి చలో జై బోలో గణేష్ మహారాజ్ కి. చూసుకోవచ్చు ఈ గణపతి అయితే మొత్తం ఇక్కడ పైన చెట్టు కంటి విరిగిపోయింది అన్నట్టు. సగం మధ్యలోకి తిరిగి ఇటు పడిపోయింది. ఎంత దారుణం అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక గణపతి మనకు విరిగిపోయింది మనం పెట్టేదంటే ఎంత బాధాకరమైన విషయం మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఇది చాలా పెద్ద గణపతి అన్నట్టు. పోయినసారి మనం పెట్టిన గణపతి మన మీ ముందు పది అట్లాంటిదే సేమ్ పీస్ అన్నట్టు. ఎక్కడికో ట్రాన్స్పోర్ట్ చేయంగా రోడ్డు మీద పడిపోయింది అన్నట్టు ఆ చెట్టు కంటి. మనం చూసుకోవచ్చు ఇదే విగ్రహం అన్నట్టు. చాలా బాధాకరం అనిపిస్తుంది, ఎందుకంటే గణపతి న్యూసే పాపం పెట్టే వాళ్ళు కూడా మళ్ళీ పెట్టారు. అట్లా ఎంత గలీజ్ అర్థం చేసుకోండి మీరు కూడా. సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ ఉంటుందో. మొత్తం వక్కలు అయిపోయింది. మీకు స్క్రీన్ మీద ఇక్కడ వేస్తాయి ఇదేం గణపతి అనేది చూపిస్తాయి చూడండి. ఫుల్ చూసుకోవచ్చు మనం దగ్గర చేతులు అన్నీ విరిగిపోయినాయి. ఎక్కడిదక్కడ పార్ట్స్ అనేవి ఊడిపోయినాయి, మొత్తం డివైడ్ అయిపోయినాయి ఎక్కడక్కడ మొత్తం. ఆ తొండం చూసుకోవచ్చు అచ్చాడు ఉంది. ఇది మన మెట్పల్లికి పోయే రూట్లో అన్నట్టు ఇదంతా. ఈ గణపతి తొండం అన్నట్టు, ఈ గణపతి చేతు చాలా బాగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే. ఇంకా గణపతి పండుగ ఇంకొక 10-20 days ఎంత బాగా అనిపిస్తుంది చూసుకోవచ్చు మనం ఇవన్నీ చూసి. చాలా బాధ.